ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ప్లాన్ చేసి మందారాన్ని చంపేశారు. మళ్ళీ మన రూప బిడ్డని కూడా. మందారం గురించి నువ్వు మాట్లాడుతుంటే చండాలంగా ఉంది. మందారాన్ని చంపడానికి నువ్వెన్నిసార్లు ప్రయత్నించావో నాకు తెలుసు. నీ నుండి మందారాన్ని ఎన్నిసార్లు కాపాడానో నాకు తెలుసు. అమ్మో, వీడు మావయ్య ముందు అన్నీ ఓపెన్ అయిపోతున్నాడు. మావయ్యకి నా మీద అనుమానం రాకముందే టాపిక్ డైవర్ట్ చేయాలి. ఏం కూసావరా? నా మందారాన్ని చంపిందే కాకుండా నన్ను నేరస్తుడిలా క్రియేట్ చేస్తావా? నిన్ను రాజు, అమ్మ రూపా, ఏం చేస్తున్నావు? దీపక్ అన్న దాంట్లో తప్పే ఉంది రూపా. మందారాన్ని నువ్వు చంపలేదంటే వాడే చంపుండాలి. మందారం గురించి ఎంక్వైరీ చేయిస్తే నిజాలన్నీ బయట పడతాయేమోననే భయంతోనే వీళ్ళ రోజు మందారం దహనక్రియలకు కూడా మనల్ని రానివ్వలేదు. చాలా ఆపండత్తయ్య. మందారాన్ని కంటికి రెప్పలా కాపాడుకున్న మనిషి మందారాన్ని ఎందుకు చంపుతాడు? అసలు ఆ రోజు మందారాన్ని ఎవరో చంపడానికి ట్రై చేస్తున్నారని మందారమే ఫోన్ చేసి చెప్పింది. అనవసరంగా చెయ్యని తప్పుని తనపైన రుద్దకండి. ఎవరెత్తయ్య వాళ్ళు? అసలు అసలు అమ్మాయి గురించి రాజు నన్ను కొట్టడం ఏంటి? ఆ అమ్మాయి ఎవరో కాదు రోహిణి, రాజు తాడి కట్టిన భార్య, మన బంటికి తల్లి. బిడ్డనే పసిగుడ్డని కూడా చూడకుండా చంపేయాలని చూశారు. పేదోళ్ల రక్తం పంచుకు పుట్టిన ఏ బిడ్డనైనా వీళ్ళు అలాగే చేస్తారు. ఏ కూసావే? అత్తయ్య, మావయ్య, రాజు ఏం చేశాడో చూసారా? చాలా తప్పుగా మాట్లాడుతున్నారా నాయనా? ఏమైంది మమ్మీ? గుడికి వెళ్ళేటప్పుడు హ్యాపీగా వెళ్ళాం కదా, ఇంటికొచ్చాక డల్గా ఉన్నారేంటి? ఆ రాజుగాడు కనిపిస్తే చాలు మనుషులు మనుషుల్లాగే ఉండరు. వీళ్ళని వీలైనంత త్వరగా ఆ రాజుగాడి మైకల్లోంచి బయటకు తీసుకురావాలి. ఎందుకు డల్గా ఉన్నావు? దీపు,
ఏం లేదు కానీ నువ్వు వెళ్ళి హోంవర్క్ కంప్లీట్ చేయపో. హోంవర్కా? వెళ్ళు. అయినా వీళ్లతో మనకి మాటలేంటి నాన్న? పదండి వెళ్దాం. ఏమైంది అంటే ఎవరు మాట్లాడరే? బంటి, నువ్వు వెళ్ళి హోంవర్క్ చేసుకో. నానా, నువ్వు కోపంగా ఉన్నా, సైలెంట్గా డల్గా ఉన్నా నాకు భయం వేస్తుంది. కొంచెం నవ్వుతూ ఉండు నానా, ప్లీజ్. ఇప్పుడు మా నాన్న సుప్పలిలోలా ఉన్నాడు. నిన్ను రోహిణి, గుళ్ళో నీ మీద చేయి చేసుకున్నాను. ఏదో ఆవేశంలో అలా జరిగిపోయింది. నన్ను క్షమించు. అత్తయ్య, రాజు భార్య బ్రతికే ఉంది, బాగుంది. అయినా ఎందుకు రాజు తనకి దూరంగా ఉంటున్నాడు? అసలు వాళ్ళిద్దరూ ఎలా విడిపోయారు? విడిపోయారు అనొద్దు, అనుకోవద్దమ్మా. భగవంతుడు వాళ్ళిద్దరి విషయంలో చాలాసార్లు చాలా పరీక్షలు పెట్టాడు. అందులో ఈ ఎడబాటు కూడా ఒక పరీక్షే. అవునమ్మా, ఇప్పుడు ఎలాంటి పొరపాటు జరగకుండా ఉండాలంటే నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేను జాగ్రత్తగా ఉండడం ఏంటత్తయ్య? మమ్మీ, తమ్ముడు, మన రూప న్యూయార్క్ వెళ్ళిన దగ్గర నుంచి ఆ దరిద్రం కూడా మనకు కనిపించకుండా పోయింది. మళ్ళీ మన రూప తిరిగి వచ్చేసరికి కనిపించారు. ఒక రకంగా చెప్పాలి అంటే ఆ దేవుడు మన సంతోషం కోసమే వాళ్ళని మనకు కనిపించేలా చేశాడేమో. ఏమంటున్నావక్క? అంటే మన రూప ఆ రాజుగాడి మీద ఇంకా మనసు పెట్టుకుంది కదా తమ్ముడు. ఆ రాజుగాడేమో ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.